Hi students, very good morning to you all. This is Divya again. Today we are focusing about the other part of the Einstein in magnetism called magnetism. In magnetism we will try to understand the basics followed by some important concepts called directional property, understanding what is pole and pole strength, and then we will try to understand line of force, and from there the characteristics of line of force, followed by what is meant by flux and flux density. Then we will try to understand permeability, field and field strength, followed by understanding uniform and non-uniform magnetic fields. Now if you see the introduction, that basically talks about the history of magnetism. It goes back to Greek philosophers where they found objects attracting any other objects. So that attractive property, what they called as magnetism. In fact, it has come from the word magnetite. Now, if you take a magnet and suspend it freely, it oscillates. And it oscillates, it comes to rest. When it comes to rest, normally it shows the direction of north and south. So, oscillating magnetic object, when suspended freely, and after coming to rest, showing the directions of north and south, it is what is known as the directional property. You might have observed that if you take a magnet, the magnetic substances will be attracted at the corners. మధ్యలో కూడా అనుకుంటాయి, బట్ కార్నర్స్ దగ్గర ఎక్కువ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అనుకుంటాయి. అంటే కార్నర్ దగ్గర స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ది ఎబిలిటీ ఆఫ్ అట్రాక్టింగ్ magnetic objects is what is known as strength. So ఈ ends ఏవైతే ఉన్నాయో, ఈ end కూడా, so these are named as poles. So north pole and south pole represented as NS. దీనికి ఇంకొక థియరీ కూడా ఉంది. ఏమిటా థియరీ అంటే మాలిక్యులర్ థియరీ. A little bit deviation I am going now. Suppose if you take a magnet, దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ అని ఇలా ఉంటాయి, అరేంజ్ ఇలా. సో నార్త్ సౌత్ నార్త్ సౌత్ నార్త్ సౌత్ నార్త్ సౌత్ అలా ఉంటాయి. అలా తీసుకున్నప్పుడు సౌత్ నార్త్ తోటి సౌత్ నార్త్ తోటి సౌత్ నార్త్ తోటి అలా పెయిర్స్ అవుతాయి. అలా పెయిర్ అయినప్పుడు ఈ ఒక ఎండ్ అంతా నార్త్స్ అన్నీ ఐసోలేటెడ్గా ఉండిపోతాయి, ఒక ఎండ్ అంతా కూడా సౌత్ ఐసోలేటెడ్గా ఉండిపోతాయి. This you can call it as pole. So ఈ పోల్ అట్రాక్షన్ ఎందుకు వస్తుంది అని మనం అబ్జర్వ్ చేయాలి అంటే, టేక్ ఎ మ్యాగ్నెట్, ఇట్ ఈస్ ద నార్త్ అండ్ సౌత్. ఇప్పుడు మీకు నేను పోల్ స్ట్రెంగ్త్ అన్నాను. పోల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ పోల్ స్ట్రెంగ్త్ని ఎం అనే అక్షరంతో చూపిస్తారు. అర్థమైంది? పోల్ స్ట్రెంగ్త్ అంటే the amount of field with which it attracts the other objects is what is called pole strength. So ఈ నార్త్ సౌత్ ఉన్నప్పుడు ఇది ఒక మ్యాగ్నెట్, ఇక్కడ ఒక ఐరన్ పీస్ తీసుకొచ్చి ఇది దీని వైపు లాగుతుంది. ఆ లాగే లక్షణం ఏదైతే ఉందో, ఇక్కడ ఐరన్ పీస్, సో ఇట్ పుల్స్ టువర్డ్స్ ఇట్, దారం కట్టినట్టు కంటికి కనబడుతుంది. సో దిస్ ఈజ్ వాట్ వి కాల్ యాజ్ లైన్ ఆఫ్ ఫోర్స్. ఇది ఎలా ఊహించవచ్చు అంటే, మనం ఒక మ్యాగ్నెట్ తీసుకుని ఒక కంపాస్ ఇక్కడ పెడితే డిఫ్లెక్షన్ నోట్ చేసుకోవాలి, మళ్ళీ డిఫ్లెక్షన్ అలా డిఫ్లెక్షన్స్ తీసుకుంటే ఈ లోకస్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ లైన్ ఆఫ్ ఫోర్స్. లైన్ ఆఫ్ ఫోర్స్ అంటే మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అంటే వీటి క్యారెక్టరిస్టిక్స్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది నార్త్ దగ్గర బయలుదేరి సౌత్ దగ్గర వెళ్ళాం. ఎక్స్టర్నల్, ఇంటర్నల్గా సౌత్ టు నార్త్ ఉంటుంది, ఎక్స్టర్నల్గా నార్త్ టు సౌత్ ఉంటుంది. ఇది బ్రేక్ ఉంది, ఎక్కడ ఇంటర్సెప్ట్ అవ్వదు. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఇప్పుడు మనం ఇలా లైన్స్ ఆఫ్ ఫోర్స్ వెళ్ళిపోతున్నాయి. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అయితే పర్ యూనిట్ ఏరియా, that is what we call as flux.
group of magnetic lines of force is what is known as flux. So flux ని మనం యూనిట్ ఏరియా కనుక తీసుకుంటే రేషియో, దిస్ ఈజ్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఫ్లక్స్ డెన్సిటీ. ఇప్పుడు మనం ఫీల్డ్ స్ట్రెంగ్త్ కనుక మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ P అనే ఆల్ఫాబెట్తో చూపిస్తారు. ఒక మ్యాగ్నెట్ ఇక్కడ పెట్టాం, నార్త్ సౌత్ ఎంతవరకు, దిస్ ఈస్ నార్త్ పోల్ సౌత్ పోల్ కలుపుతున్నటువంటి ఇమాజినరీ లైన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ యాక్సిస్. వర్టికల్గా కూడా ఇది ఈక్వటోరియల్ లైన్ అంటారు, దీన్ని యాక్సియల్ లైన్. సో ఇక్కడ మ్యాగ్నెట్ ఇక్కడ 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 వరకు మ్యాగ్నెట్ అంటే ఒక మ్యాగ్నెట్ దగ్గర ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ పెడితే అట్రాక్ట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ దాకా అట్రాక్ట్ చేస్తుంది, ఇక్కడ పెడితే అట్రాక్ట్ చేయదు, ఇక్కడ వచ్చే ఫీల్డ్ ఈజీ అయిపోయింది. అంటే ఈ ఏరియా అంతా కూడా ఏమవుతుందంటే దాని యొక్క జోన్, దిస్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ని Bతో చూపిస్తుంది. అయితే ఈ మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఇక్కడ నార్త్ ఉంది, ఇది సౌత్, ఈ మధ్యలో ఎయిర్ ఉంది కదా, ఈ లైన్ ఆఫ్ ఫోర్స్ ఇలా వెళ్ళగలుగుతుంది. అలాగే కింద కూడా ఇక్కడ మీడియం ఏమన్నారు, ఎయిర్. ఎయిర్ దీన్ని అలౌ చేస్తాం, అంటే మీడియం ఈజ్ అలౌవింగ్ ద లైన్ ఆఫ్ ఫోర్స్ టు పాస్ త్రూ. ఆ మీడియం యొక్క ఎబిలిటీ, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ permeability. Permeability is nothing but the ability of the medium allowing magnetic line of force to pass through. దీన్ని మ్యూతో చూపిస్తారు. అదే ఫ్రీ స్పేస్ ఉందనుకోండి మ్యూ నాట్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ అనదర్ థింగ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ టు నో అబౌట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే సపోజ్ మ్యాగ్నెటే తీసుకున్నాం, నార్త్ టు సౌత్ లైన్ ఆఫ్ ఫోర్స్ ప్యారలల్గా ఉన్నాయి, ఇలా ఉందనుకోండి ఎక్కడ బ్రేక్స్ లేకుండా, దిస్ ఈజ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలా కాకుండా నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, నాన్ యూనిఫామ్ అంటే పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది, ఇలా వెళ్ళిపోతే తగ్గిపోతుంది, ఎక్కడో నల్ పాయింట్ వస్తుంది, అంటే నల్ రిఫ్లెక్షన్ మీన్స్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇస్ జీరో. సో దిస్ ఈస్ నాన్ యూనిఫామ్, వెరాస్ దిస్ ఈస్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీన్ని బేస్ చేసుకుని ఫోర్స్ స్ట్రెంగ్త్ ఆధారంగా కులూమ్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక ఫార్ములా చెప్పారు. ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఏదైతే ఉందో, ప్లీజ్ రిమెంబర్, ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం, నార్త్ సౌత్ పోల్ ఉంది, దీన్ని కట్ చేసాం 2 పీసెస్ కింద ఇలా. అప్పుడు ఇది నార్త్ ఇది సౌత్ అనుకుంటే రాంగ్, అలా ఉండదు. అగైన్ 2 పీసులు అయిపోయినప్పుడు దీని నార్త్ వేరు దీని సౌత్ వేరు, దీని నార్త్ వేరు దీని సౌత్. అంటే ఐసోలేటెడ్గా ఉన్న పోల్స్ స్ట్రెయిట్గానే ఉంటాయి. ఐసోలేటెడ్ పోల్స్ డు నాట్ ఎగ్జిస్ట్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్. సో ఈవెన్ ఇఫ్ యూ కట్ అ magnet in the smallest piece, even the smallest piece also possesses its own north pole, its own south pole. Therefore poles come as space, not in isolated manner. That is what we have to understand. Another thing is, suppose you have a magnet whose north pole and south pole. If you take the pole strength, which is represented as M, this is M1, M2. Pole strength equal గా ఉంటాయి. ఫోర్స్ స్ట్రెంగ్త్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ F అనేది ఈ M1 M2 యొక్క ప్రోడక్ట్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఫోర్స్ స్ట్రెంగ్త్. సపోజ్ ఈ డిస్టెన్స్ d అనుకోండి, దిస్ ఫోర్స్ ఈస్ ప్రపోర్షనల్ టు 1/d². స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అందుకే దీన్ని మోస్ట్ పాపులర్గా ఇన్వర్స్ స్క్వేర్ లా అంటారు, కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. ఇది ఎలక్ట్రిసిటీలో కూడా వస్తుంది, అక్కడ ఇన్వర్స్ స్క్వేర్, అక్కడ పోల్స్ పోతే ఛార్జెస్ వస్తాయి, అంటే ఎనలాగస్గా ఉంటుంది. సో F is proportional to M1 M2, F is proportional to 1/d². That is, force of attraction is directly proportional to product of their mass pole strengths and inversely proportional to square of the distance between them. ఇప్పుడు ఈ రెండింటి ఆధారంగా మనం F కనుక మనం డిజైన్ చేసామంటే F is proportional to M1 M2/d². Now ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఏం చేయాలి, ఇది అంటే కాన్స్టెంట్.
constant into m1 by d square. This is the distance. ఈ కాన్స్టెంట్ నే ఎలా ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ k. ఇది μ0/4π. μ0/4π. So permeability, μ0 is the permeability of free space. Henry per meter లో గుర్తిస్తారు. 4π into 10⁻⁻⁷ Henry per meter. That is the unit of this free space. So this is Coulomb's inverse square law. దీన్ని బేస్ చేసుకున్నాం యాక్షన్ లైన్ మీద కానీ ఈక్విటోరియల్ లైన్ మీద కానీ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్నప్పుడు ఫీల్డ్ స్ట్రెంగ్త్ బి వాల్యూ ఎలా ఉంటుంది అనేది వీఆర్ ట్రైంగ్ టు లెర్న్ ఇన్ ది నెక్స్ట్ సెషన్. ఇట్ ఈస్ నాట్ అ మచ్ థింగ్, ఇట్స్ అ స్మాల్ థింగ్, a small derivative part based on these fundamentals. I hope you understood these basics. Today I wanted you to revise these basics so that in the next session I shall continue to explain the derivative part of finding the field strength on the equatorial line as well as on the axial line. So that is the agenda for next session. So till we meet again, stay home, stay safe, stay blessed.